వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. దురంధర్ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు ప్రస్తుతం ఇదే వార్త వైరల్గా మారుతుంది. వార్త వైరల్ అవ్వడానికి కారణం ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో దురంధర్ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారుతుంది. దీనికి కారణం ఏమంటారు? టాలీవుడ్, బాలీవుడ్ అంటే మనకు తెలుసు. టాలీవుడ్ అంటే తెలుగువుడ్ అంటే తెలుగు చిత్రసీమ, బాలీవుడ్ అంటే హిందీ చిత్రసీమ. అయితే దీంట్లో ఇప్పుడు వార్త ఏంటంటే ధురంధర్ సినిమా మనకు తెలిసిందే గత డిసెంబర్లో రిలీజ్ అయ్యి భారత సీక్రెట్ ఏజెంటు పాకిస్తాన్కి వెళ్ళి శత్రు శిబిరాలను ఏ విధంగా నిర్వీర్యం చేశాడు శత్రువుని అనేది కథాంశం. మనకు తెలుసు 1999లో హైజాక్ అవ్వడం, పార్లమెంట్ మీద దాడి జరగడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రమేయంతో జరిగిందని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని నిజ సంఘటనల ఆధారంగా చేసుకొని నిజ జీవితంలో మనకు తెలుసు మన సీక్రెట్ ఏజెన్సీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అనేది. సరే, ఆ ఒరిజినల్ ఏజెన్సీ ప్రస్తావన కాకుండా దాన్ని రూపంలో దాన్ని కథాంశంగా చేసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల దుర్చర్యలను, ఆ మోటాలను, ఆ స్థావరాలను ఏ విధంగా ఛేదించాడు, దానికి ఒక సీక్రెట్ ఏజెంట్గా పంపించినటువంటి వ్యక్తి స్పైగా రణవీర్ సింగ్ చేసేసాడు. అయితే ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా రెహమాన్ అనే ఒక ఉగ్రవాద ముఠా నాయకుడిగా అక్షయ్ ఖన్నా గారు హీరో మనకు తెలిసి మంచి నాయకుడు, మంచి యాక్టర్. సో ఆ పాత్రకు మొదట మన మన్మధుడు, తెలుగు యువ సామ్రాటానికి పేరు ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ యంగ్ స్టార్ అర్థమైపోయింది అందరికీ, నాగార్జున గారిని అడిగారని. ఆ టైంలో కొంచెం కూలీ చిత్రాలు ఇంక ఇతరత్ర చేస్తూ డేట్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల ఆ పాత్ర చేయలేదు. ఆ పాత్ర ఏమిటి అంటే రెహమాన్ పాత్ర. ఆ రెహమాన్ ఎవరంటే అక్షయ్ ఖన్నా పాత్ర. అక్షయ్ ఖన్నా యాంటీ హీరో అంటే విలన్ పాత్ర. నాగార్జున మిస్ అయ్యాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. నిజంగా నాగార్జున గారు నేనైతే అనుకుంటున్నాను అది కావాలని వదులుకున్నాడేమో నా ఉద్దేశం. ఎందుకంటే డేట్ అడ్జస్ట్మెంట్ పెద్ద విషయం కాదు, టాస్క్ ఫుల్. ఏ కారణం చేత నేను ఎందుకు అనుకుంటే అప్పుడే విలన్ క్యారెక్టర్గా విలన్ రూపంలో కనపడాలి అని అనుకోవడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే మన్మధుడు ఆయన హీరో స్థాయి. మన తెలుగు వాళ్ళకు మనకు తెలుసు, తెలుగులో తమిళ్లో హీరోలుగా ఉంటూ తెలుగులో విలన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్నడ ప్రభాకర్, చరణ్ రాజు అంటే ఇతర భాషలలో వాళ్ళు హీరోలు అయినప్పటికీ మన భాషా చిత్రాలకు వస్తారికే కాస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో విలన్ ఆర్టిస్ట్గానో పరిచయం అయ్యాడు. సరే, అది మంచి ఉద్దేశమే, పర్లేదు. కానీ మన తెలుగు వాళ్ళు ఆ విధంగా చేయడానికి చాలా ఇష్టపడరు. యాక్చువల్గా హీరో ఇమేజ్, ఆ స్టాండమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం యాంటీ క్యారెక్టర్ చేస్తారు, విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తారు. డబుల్ యాక్షన్ ఉన్నప్పుడైతే ఎట్లయినా ఆబ్జెక్షన్ ఉండదు. జగపతి బాబు గారు నేను అదే చెప్పబోతున్నాను. అట్లా ఉన్నటువంటి స్టైల్ వేరు. కానీ ఇప్పుడు నాగార్జున గారు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయ ఉద్దేశం కూడా జగత్ బాబు గారి యొక్క వారి దేశాన్ని మన ఉదాహరణ తీసుకున్నాడేమో. ఎందుకంటే జగత్ బాబు గారి అవకాశాలు హీరోగా తగ్గిపోయి సంధికాలంలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా మారాడు. తనే స్వయంగా చెప్పాడు, తప్పేం లేదు, ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. యాంటీకి విలన్ చేయాలా వద్దని తర్జన పట్టింది, డిస్కషన్లు జరిగింది. పెండింగ్ పెట్టేసరికి నేను టెన్షన్ పడ్డాను, చివరికి చేశారు, బాగా రానిచ్చింది తను కూడా చెప్పాడు. అంటే ఓ గ్యాప్ పీరియడ్లో తనకు తాను మార్చుకొని అవకాశం ఎత్తుక్కున్నట్టుగా అనిపిస్తుంది అని అర్థం. సో మరి నాగార్జున గారికి ఆ గ్యాప్ ఏం లేదు కాబట్టి విలన్గా చేయాలని అనుకోలేదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనం చూస్తున్నాం, చిరంజీవి గారు 70 ఇయర్స్లో కూడా హీరోగా చేస్తున్నాడు. ఆయన 65 అరౌండ్ ఉంటాడు. మేబీ ఆయన కూడా అప్పుడే హీరో స్టాండర్డ్ని తగ్గించుకోవాలని అనుకోవట్లేడేమో. బహుశా యాంటీ క్యారెక్టర్ అంటే డబల్ యాక్షన్ ఉన్నప్పుడు, లేదా తెలుగులో ఉంటే తెలుగు మల్టీ స్టార్గా ఉంటే మల్టీ ఫిల్మ్స్ అయినప్పుడు ఏదైనా చేస్తాడేమో. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టు క్యారెక్టర్లు సహజంగా తెలుగు హీరో ఇమేజ్ తీసుకొచ్చినట్లు ఎవరు చేయలేదు ఇంతవరకు, నాకు తెలిసినంతవరకు. బహుశా అందుకనే రిజెక్ట్ చేసి ఉండొచ్చు నా ఉద్దేశం. మరి అలా చూసుకుని ఉంటుంటే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్క్రీన్ని ఏళ్ళేటువంటి హీరోలుగా చెప్పుకునే వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీలోనే విలన్గా కూడా చేశారు కదండి. ఇప్పుడు దురంధర్ లాంటి సూపర్ హిట్ కొట్టేసిన సినిమాలో నాగార్జున గారు ఫీల్ అవుతున్నారని అనుకోవాలా, లేకపోతే
ప్రేక్షకులు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అనుకోవాలి ప్రస్తుతం మిస్ అంటే- అయిన రియలైజ్ అయ్యారా? అంటే రెండు మీరు అనేది దాంట్లో రెండు వేరు కాంట్రాస్ట్, రెండు కంపారిటివ్గా ఒకే గొడవ కింద చూడలేము. ఎందుకంటే మీరు అన్నట్టు కెరియర్లో మామూలు క్యారెక్టర్లు వేసి తర్వాత హీరోలు అయినటువంటి హీరోలను చూసాం, సైడ్ క్యారెక్టర్ చేసిన హీరోల తర్వాత హీరోలు అవ్వడం చూసాం. రవితేజ లాంటి బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న క్యారెక్టర్లు ఏదో చేసేవాడు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అనే విషయం వేరు విషయం. అది సినిమాల్లో చిన్న క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్, బావమరిది క్యారెక్టర్ చిత్రాల్లో చేశాడు, కొన్ని చిత్రాల్లో. తన తర్వాత హీరో అయ్యాడు. అలాగే చిరంజీవి గారు మొదటిసారిగా మనం చూస్తే కొన్ని యాంటీ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్లే చేశాడు. ఆ తర్వాత సూపర్ స్టార్, ఎట్లా మెగాస్టార్ అయ్యాడో మనం తెలిసింది. మోహన్ బాబు గారి విషయం తీసుకున్నా కూడా తను స్టార్టింగ్లో విలన్ క్యారెక్టర్లే చేశాడు, తర్వాత హీరో అయ్యాడు. సో ఇప్పుడు మరి కామెడీ ఆర్టిస్ట్ సునీల్ గారు ఉన్నారు, కామెడీ ఫిలిం చేశాడు, హీరో అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఆలీ గారు ఉన్నారు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చేసి కామెడీ ఆర్టిస్ట్ కొంటే హీరోగా చేశాడు, కామెడీ ఆర్టిస్ట్గా చేశాడు, హీరోగా చేస్తున్నాడు, కామెడీ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. సో ఇట్లా కెరీర్లో ఈ విధానాలు వేరు. కానీ మరి నాగార్జున గారు ఒక పెద్ద సామ్రాజ్యానికి బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన. అంటే సినీ పరిశ్రమతో పాటు చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకు. సో ఆయనకి అప్పుడప్పుడే విలన్ క్యారెక్టర్లు వేయాల్సినటువంటి గత్యంతరం కనిపించలేదేమో. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్లో, సినిమా క్యారెక్టరైజేషన్లో మాత్రం చాలా వైవిధ్యాలు చూపించాడు. ఏ మాస్ హీరో ఆయనే, మన్మధుడుగా ఆయనే, ఓ అన్నమయ్యగా ఆయనే. అన్నమయ్యలో వృద్ధాప్యంలో ఆ ఎపిసోడ్ చేసినటువంటి ఆ క్లైమాక్స్ సీన్, ఆ 12 minutes ఏదో ఉంటుంది ఆ చిత్రం అంతా, లాస్ట్ క్లైమాక్స్లో అద్భుతంగా. అసలు వృద్ధుడు కూడా ఆ విధంగా నటిస్తాడో లేదో తెలియదు, కానీ అంతకన్నా వృద్ధాప్య ఛాయలతోటి నిజంగా చర్మాంకంలో ఆసక్తిగా ఉండి పరితపించేటువంటి పొజిషన్లో మోక్షం కోసం దేవునితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధానం, అలసితిని సొలసితిని అటువంటి ఆ డైలాగులు, ఆ పాటలు అప్పుడు అద్భుతంగా రాణించాడు. మళ్ళీ ఆయనే ఆ తర్వాత వెంటనే మాస్ అంటూ స్టెప్పులు వేసాడు. శివ లాంటి, అంటే వరవడి అంతా కూడా, అంటే సినిమా పరిశ్రమ అంతా కూడా ఒక వరవడిలో ఉన్న రోజుల్లోనే శివ అని ఒక తరహా చిత్రం తీసుకొని ఇండస్ట్రీకే కొత్త తరహాని పరిచయం చేసినటువంటి శివకు ముందు శివ తర్వాత అని చెప్పాం. అంటే ఇట్లాంటి ప్రయోగాలు చేయడంలో, టాస్క్ నిర్వహించడంలో అద్భుతమైన చిత్రాలు, ఏ చిత్రానికి ఆ చిత్రం వైవిధ్యం తీసుకుంటూ, తన కుమారులు ఇద్దరు హీరోలు అయిన తర్వాత కూడా ఆయన హీరో అంటే లవర్ బాయ్గానో కాలేజ్ బాయ్గా కాకుండా ఆయన తరహా చిత్రాలు చేస్తూ చాలా అద్భుతంగా నటిస్తున్న తరుణంలో ఈ విలన్ క్యారెక్టర్, అది కూడా టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలని అనుకోలేదేమో నా ఉద్దేశం. వివాదాలు పాలవుతుందేమో, వివాదాలు అవుతుంది, అంత అవసరం లేదు. ఒక యాంటీ క్యారెక్టర్ చేయడం వేరు, ఈ విలన్ క్యారెక్టర్, అది కూడా టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయడం అనేది బహుశా ఆయనకు నచ్చకపోవచ్చు. నేనేమన్నా, నా ఉద్దేశం కానీ అది మరి ఎందువల్ల కాలేదని నాకు తెలియదు. మొత్తం మీద ఒకవేళ చేసినా అద్భుతంగా రానిచ్చేవాడు, బట్ వెరీ నెసెసరీ అనిపించలేదేమో. బహుశా లేదు, నిజంగా డేట్లు కుదరలేదేమో, బహుశా డేట్ కుదిరి ఉంటే చేసేవాడేమో. ఏది చేసినా కూడా అక్షయ్ ఖన్నా బాగా చేశాడు, నాగార్జున ఇంకో రకంగా ఉండేది సినిమా. అదే ఫలితాలు ఉంటాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.